శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు మంగళవారం గోర్లని తీయకూడదు, గోర్లని నోటితో కొరకకూడదు, వెంట్రుకలని కత్తిరించకూడదు. వీటి మీద మనం తెలుసుకుందాం. మంగళవారం కుజుడు అధిపతి అయి ఉన్న వారం మంగళవారం. కుజుడు రక్తపాతానికి, గాయాలకి ఎక్కువగా అధిపతి అయి ఉంటాడు కాబట్టి ఆ రోజు గోర్లు తీయటం వల్ల కొంచెం లోపలికి వెళ్ళిన చర్మం కోసుకుపోయిన ఆ గాయం పదింతలు అవుతుంది. కాబట్టి మంగళవారం పూట గోర్లని తీయకూడదు. అలాగే వెంట్రుకల్ని కూడా. ఎందుకు అంటే వెంట్రుకల్ని మనం ఇప్పుడు కాలంలో మహిళలు కూడా వెంట్రుకల్ని కత్తిరించుకుంటున్నారు కాబట్టి మంగళవారం అనేది వెంట్రుకల్ని కూడా కత్తిరించుకోకూడదు. లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గోర్లని కూడా చాలామంది నోటితో కొరుకుతూ ఉంటారు. వాళ్ళు ఆ సమయంలో ఎంతో ఉద్వేగానికి లోనయ్యి ఉంటారు. ఏదో దురాలోచనలు చేసేవాళ్ళు మాత్రమే గోర్లని నోటితో కొరుకుతారు. మనం గమనిస్తూ ఉంటే వాళ్ళ ముఖ కవళికలు కూడా ఎంతో ఉద్రిక్తంగా, ఎంతో ద్వేషంతో కూడుకున్న ముఖ కవళికలు ఉంటాయి. ఆ సమయంలో గోర్లను కొరుకుతూ ఉంటారు. ఆ గోరుని నోటితో కొరకటం వల్ల, ఆ గోరు లోపలికి వెళ్ళటం వల్ల దోషము అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. దీని వెనక మన ఆరోగ్య సూత్రం కూడా ఉంది. ఏమిటది అంటే, మన శరీరంలోని భాగాలు కొన్ని మనకి అరగవు, భూమిలో కూడా కలిసిపోవు. వాటిల్లో వెంట్రుకలు, గోర్లు ప్రధానంగా. కాబట్టే ఈ మంగళవారం రోజున గోర్లను కత్తిరించకూడదు, కొరకకూడదు అని. ఈ గోర్లు లోపలికి వెళ్ళటం వల్ల కొన్ని అవయవాలకు ఇబ్బందిని కలిగించి అనారోగ్యాల పాలు చేస్తూ ఉంటుంది. మనం గమనించినట్లయితే నోటితో గోర్లు కొరికే వాళ్ళకి చాలామందికి కూడా క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆ గోర్లు లోపలికి వెళ్ళటం వల్ల క్యాన్సర్ కణాలు ఆ గోటిని వాటికి ఆహారంగా తీసుకొని ఆ క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గోర్లని నోటితో కొరకకూడదు. అలాగే కత్తిరించుకోవటం. మంగళవారం మనం చెప్పాం, రక్తపాతానికి వాటికి ఇష్టపడేవాడు కుజుడు. కాబట్టి ఆ రోజున గోర్లు తీసుకోవటం వల్ల ఆ గోరు ఎక్కువగా మనం కత్తిరించుకోవటం కానీ, లేకపోతే దానితో పాటు ఆ చివుళ్ళు కత్తిరించడం కానీ జరిగితే, ఆ రక్తపాతం అనేది జరిగితే మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి గోర్లను కూడా కత్తిరించకూడదు. ఏ సమయంలో గోర్లను కత్తిరించాలి? ఎప్పుడూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, స్నానం చేసిన తర్వాత గోర్లు తీసుకుంటే నాని ఉంటాయి, సులభంగా తీసుకోవచ్చు అని. కానీ చాలా తప్పు. మనం ఎప్పుడైనా గోర్లు తీసుకోవాలంటే సూర్యోదయానికి ముందే, మనం స్నానం చేయకముందే గోర్లను కత్తిరించాలి. ఆ తర్వాత స్నానం చేస్తే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, మన సాంప్రదాయానికి మనం విలువనిచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనం ఈ గోర్లు తీసుకునే ప్రక్రియ కూడా ఇంట్లో చేయకూడదు, గృహంలో ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ఆ గోర్లు కింద పడి మనం నడిచేటప్పుడు మన పాదంలో కూర్చుకొని గాయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే గోర్లు దృఢంగా ఉంటాయి కూడా. కాబట్టి ఇంటి బయట ఆవరణలో గోర్లు ఒక ప్రత్యేకమైన స్థలంలో గోర్లను తీసి ఒక పేపర్లోన దేనిలో ఒక దానిలో చుట్టి మనం చెత్త వేసే దానిలో వేయాలి. ఎందుకంటే పూర్వకాలం ఇంటి బయట మట్టిలో గోతిని తీసి ఆ గోతిలో కప్పెట్టేవాళ్ళు గోళ్ళను కూడా. కానీ మనకి ఇప్పుడు మట్టి అనేది అక్కడ కనిపించదు, అంతా రోడ్లు ఉంటాయి, లేతే అపార్ట్మెంట్ల సాంప్రదాయం. కాబట్టి మనం ఏదైనా ఒక ప్రత్యేకంగా చుట్టి మనం వేసే చెత్త బుట్టలో వేయటం వల్ల మనకి ఆరోగ్యము, మనకి సాంప్రదాయము, మనం ఇల్లు శుభ్రంగా కూడా ఉంచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రోజున, ఈ మంగళవారం రోజున గోళ్ళు తీయకూడదు. చాలామంది శుక్రవారం కూడా తీయరు గోళ్ళు. ఎందుకు శుక్రవారం గోళ్ళు తీయరంటే లక్ష్మీ వారం కాబట్టి ఆ రోజున గోళ్ళు తీయటం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పని మన వాళ్ళ నమ్మకం. కాబట్టి ఆ రోజు కూడా గోళ్ళని తీయరు, జుట్టును కూడా కత్తిరించుకోరు. ఎందుకంటే మన జుట్టుని ఎన్నో ప్రేతాత్మలు కానీ ఎటువంటివన్నీ కూడా మన జుట్టును ఆవరించి ఉంటాయి. మనం అందుకే వెంట్రుకలు తీస్తాం. పుట్టు వెంట్రుకలు కూడా ఎందుకు తీస్తాము అంటే
ఆ పుట్టినప్పుడు వచ్చిన వెంట్రుకలు పూర్వజన్మ స్మృతులతో ఉండి ఆ పాపాలన్నీ అంటుకొని ఉంటాయి కాబట్టి ఆ వెంట్రుకల్ని భగవంతుడికి సమర్పించడం వల్ల ఆ బిడ్డకి జీవితాంతం సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ వెంట్రుకల్ని తీయటం కానీ వెంట్రుకల్ని కత్తిరించడం కూడా ప్రత్యేకమైన దినాల్లో ప్రత్యేకమైన సమయంలో మాత్రమే తీయాలి. చాలామంది సంధ్య అయిపోయిన తర్వాత గోర్లను తీస్తూ ఉంటారు. మాకు సమయం లేదు, మాకు ఉండేది అప్పుడే సమయం అని. గోర్లు తీయటానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి ఉదయం లేస్తూనే మన కాలకృత్యాలంటే మన స్నానానికి ముందే గోర్లను తీయటం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఎందుకు చాలామంది అంటే ఇప్పుడున్న యువత చెప్తారు ఇంట్లో కూర్చొని తీస్తే ఏమవుతుంది, మేము చూసి పడేస్తాము అని. మనకు తెలియకుండా చిన్న చిన్న గోటి ముక్కలు ఇంట్లో పడటం వల్ల ఈ గోర్లకు కానీ వెంట్రుకలు కానీ ఇంట్లో పడి ఉండటం వల్ల దుష్టశక్తులన్నీ వాటిని ఆవహిస్తాయి. కాబట్టి మన గృహంలోకి దుష్టశక్తులు వస్తాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మన పెద్దవాళ్ళు అనుభవపూర్వకంగా మనకి అందించారు. కాబట్టి వీటన్నిటిని అనుసరిస్తూ గోర్లు కత్తిరించుకోవటంలో మన జుట్టు వెంట్రుకల్ని కత్తిరించుకోవటంలో కొన్ని నియమాలు పాటిస్తే మన ఇల్లు సుభిక్షం, మనము ఎంతో ఆరోగ్యంగా ఉంటూ మన ధర్మానికి మనం విలువనిచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇవన్నీ పాటిస్తూ ఉంటారని స్వస్తి.